విద్య, ఆరోగ్య, సామాజిక సేవా రంగాల్లో అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సేవలు దేశ విదేశాల్లో విజయవంతంగా కొనసాగుతున్నట్లు ఆ సంఘం పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ బి. తిరుపతి రాజు తెలిపారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తొలి కేబినెట్ సమావేశం విశాఖలో జరిగింది. డిస్ట్రిక్ట్ 105 సౌత్ 2024-25 విభాగం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ దంతెం పోలారావు అధ్యక్షత వహించగా పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ బి. తిరుపతి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. 25 దేశాల్లో 30,000 మందికి పైగా సభ్యులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర కార్యాలయంతో పాటు దక్షిణాదిన మైసూరులో కూడా నూతన కార్యాలయం సేవలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విఎం రావు, మొదటి విడిజి అట్లూరి ఉషారాణి, రెండవ విడిజి ఎస్ ఉమామహేశ్వరరావు, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ పి. మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. Association of Alliance Clubs International is an international organization started from India. మొట్టమొదటిగా విశాఖపట్నంలో 105 డిస్ట్రిక్ట్ స్టార్ట్ అయింది. అప్పుడు విశ్వేశ్వరరావు ఇక్కడే ఉన్నారు. ఆయన గవర్నర్గా మన డిస్ట్రిక్ట్ 105 స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 2009 నుంచి కూడా మరి యాక్టివ్గా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 20 క్లబ్స్ ఉన్నాయి. ఈ విధంగా ఇక్కడ అవసరమైన సర్వీస్ కార్యక్రమాలు లోకల్గా ఏవైతే కార్యక్రమాలు అవసరమో అవి మరి క్లబ్బులు చేస్తూ ఉంటాయి. ట్రీ ప్లాంటేషను శ్రీకాకుళం ఏరియా బాగా చేస్తున్నారు. చాలా క్యాంప్స్ విశాఖపట్నంలో ఉన్న క్లబ్లన్నీ చేస్తున్నాయి. ఈ క్లబ్ మెయిన్ ఉద్దేశం అంటే ఒకటి సర్వీస్ చేయడం, రెండోది మెంబర్స్లో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయడం, మూడోది ఏంటంటే ఈ మంచి సిటిజన్షిప్ని ఈ సొసైటీలో తయారు చేయడం, అలాగే పిల్లలను కూడా సరైన పద్ధతిలో పెంచే విధానాలని కిడ్స్ క్లబ్ ద్వారా, యూత్ క్లబ్ ద్వారా పెట్టడం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంటాయి. ఈ డిస్ట్రిక్ట్కి గవర్నర్గా ఉంటారు పోలారావు గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఈ డిస్ట్రిక్ట్ ఎన్నో కొత్త కార్యక్రమాలు చేయాలని ప్రయత్నిస్తాం. మొట్టమొదటిగా మరి మెంబర్షిప్ మన ఏరియాలో దాదాపుగా 550 ఉంది. ఈ సంవత్సరం 1000 మంది మెంబర్స్ చేయాలని అనుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ కొంతమంది లైఫ్ మెంబర్స్గా జాయిన్ అవుతుంటారు. ఒకసారి కడితే మళ్ళీ ఇంటర్నేషనల్ డ్యూస్ కట్టక్కర్లేదు. దీని ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే మన దేశంలో చాలా ఇంటర్నేషనల్ సంస్థలు ఉన్నాయి. లయన్స్, రోటరీ, అవన్నీ కూడా యుఎస్లో స్టార్ట్ అయ్యి ఇతర దేశాలకు వచ్చాయి. బట్ వేరే అలయన్స్ క్లబ్స్ మన విశాఖపట్నంలో స్టార్ట్ అయింది చెప్పాలంటే. నిజంగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మేము మరి ఈ రోజున దాదాపుగా 25 దేశాల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి 30,000 మంది మెంబర్స్తో ఈ సంస్థ నడుస్తున్నది. మరి ఇటువంటి సంస్థలో మన జిల్లా దీన్ని 105 అంటారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ఇవి ఈ జిల్లా చాలా ప్రముఖ పాత్ర మరి ఇంటర్నేషనల్గా చేస్తున్నది. దానికి మరి పోలారావు గారు గవర్నర్గా, మరి ఉష గారు వైస్ గవర్నర్గా, మహేష్ గారు ఎనదర్ వైస్ గవర్నర్గా, మరి ఎంతోమంది పాస్ట్ గవర్నర్స్ ఇక్కడ ఉన్నారు. తర్వాత సంస్థ గురించి మీరు ఆలోచించినట్లయితే ఢిల్లీలో అవర్ హెడ్ ఆఫీస్ ఉంది. మన సొంత ఆఫీస్, హెడ్ ఆఫీస్ సంవత్సరం మేము అక్కడ కొనడం జరిగింది. తర్వాత ఈ మధ్యనే సౌత్ ఇండియాలో కూడా ఒక ఆఫీస్ పెట్టాలనే ఉద్దేశంతో మరి మొన్నే మైసూర్లో మన సౌత్ మల్టిపుల్ అంతా కూడా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఒక లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. మన మెంబర్సు ఓవరాల్ వరల్డ్లో ఎవరైనా సరే లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలంటే అక్కడ అకామిడేషను, ట్రైనింగ్ ఫెసిలిటీస్ అన్నీ పెడుతూ మరి మైసూర్లో ఒక లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ని పెట్టడం జరుగుతున్నది. దానికి మన మెంబరు ఒక ఆయన సుమారు ₹1 కోటి విలువైన స్థలాన్ని, ఆయన బిల్డరు, మైసూర్లో ₹1 కోటి విలువైన స్థానాన్ని కూడా ఇస్తున్నారు. అక్కడ కూడా ఒక లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ పెట్టి మరి వరల్డ్లో ఎక్కడైనా సరే వెళ్ళి వారం రోజులు కానీ లేదా 3 రోజులు కానీ అక్కడ మన ఫ్రీ అకామిడేషను, ట్రైనింగ్ ఫెసిలిటీ అన్నిటితోటి మంచి లీడర్షిప్ డెవలప్ చేయడానికి మైసూర్లో అది కూడా పెడుతున్నాం. తర్వాత మీరు ఈ సంస్థ ఇతర దేశాల్లో మెయిన్గా బంగ్లాదేశ్, నేపాల్, మారిషస్, ఫిలిప్పైన్స్, మరి శ్రీలంక చోట్ల కూడా బాగా డెవలప్ అవుతున్నది. ఏషియన్ కంట్రీస్లో ఈ సంస్థకి ఎంతో మరి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతున్నది. మరి దీనికి మెయిన్గా ఎక్కువ మంది మెంబర్స్ కావాలనేది మా ఉద్దేశం. అందుకే మన డిస్ట్రిక్ట్లో కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ క్లబ్బులు పెట్టాలి అని ప్రయత్నిస్తున్నాం. వరల్డ్ వైడ్గా కూడా
మరి లైఫ్ మెంబర్స్ని ఈ సంవత్సరం 750 మెంబర్స్ని జాయిన్ చేయాలనుకున్నాం. మరి లైఫ్ మెంబర్ అంటే 11,000 కడతారు. మరి వాళ్ళ జీవితంలో మరి ఎప్పుడు కూడా ఇందులో మెంబర్గా ఉంటారు. వాళ్ళు ఇంటర్నేషనల్ డ్యూస్ కట్టక్కర్లేదు. దానికి కూడా మన డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఈ సంవత్సరం మరి మోర్ దాన్ 50 మెంబర్స్ అప్ టు 100 మెంబర్స్ని మనం జాయిన్ చేయాలనుకుంటున్నాం. తర్వాత ఈ ఏరియాకు అవసరమైన ఏ కార్యక్రమాలైనా సరే క్లబ్బులు వాళ్ళ అవసరాలను బట్టి మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం. అదేవిధంగా మీకు మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఈ విశాఖపట్నంలో మరి ఏ అవసరం వచ్చినా ఎవరికి ఏ అవసరం వచ్చినా మరి అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ముందుగా ఉంటుంది. వారు మమ్మల్ని అప్రోచ్ చేస్తే మన గవర్నర్ గారిని అప్రోచ్ చేస్తే మాకు అవకాశం ఉన్నంత వరకు ఏ సర్వీస్ అయినా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నానని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.